హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి మా ఇంట్లో అయితే పెసల దోశలు అయితే వేస్తున్నానండి. హెల్తీకి టేస్టీకి అండి. చాలా మంచి రుచితో ఉంటుంది. పెసల దోశలు అనేవి తింటే మరీ తినాలనిపించే దోశలు అండి ఇవండి హోటల్లో స్టైల్లో అయితే నేనైతే చేస్తున్నాను. నాకైతే ప్రతిసారి ఇరిగిపోయి దోశలు షేప్ అనేవి వచ్చేవి కాదు. అవి ముక్కల కింద అయితే అయిపోయేవి. మనకి మెయిన్ కళాయి అన్నా నాన్ స్టిక్ కళాయి అన్నా మంచిగా అయితే ఉండాలి. కళాయిలు కూడా మంచిగా లేకపోతే దోశలు ఏమైనా సరిగ్గా అయితే రావు. ఇలా నా స్టైల్లో చెప్తాను, మీరు తప్పకుండా అయితే మీరు ట్రై చేయండి. ఇలా చేస్తే మళ్ళీ తినాలనిపిస్తారు. హెల్తీకి టేస్టీకి ముందు ప్రాసెస్లకి అయితే వెళ్ళిపోతాం. నేనండి పెసలు అనేవి 2 గ్లాసులు అయితే తీసుకున్నాను. అలాగే రైస్ అనేది చిన్న గ్లాసులు అయితే తీసుకున్నాను. ఇవి నైట్ అంతా అయితే ఓవర్ నైట్ అంతా అయితే నానబెట్టేసి అయితే ఉంచాను. ఇవి శుభ్రంగా అయితే కడిగేసుకుని మనము మిక్సీ దారిలోకి అయితే తీసుకోవాలండి. దాంట్లోనే పచ్చిమిర్చి, అల్లము, కరివేపాకు, నెక్స్ట్ కొత్తిమీర, మళ్ళీ చిన్న ఉల్లిపాయ కూడా వేసుకోండి. పెద్దదొద్దు, చిన్న ఉల్లిపాయ ముక్క. దీంట్లోనే మిరియాలు 4 వేసుకుంటున్నాను. స్పైసీ కాలితే మీరు వేసుకోండి, ఎక్కువైతే వేసుకోకుండా ఘాట్ అనేది వచ్చేస్తుంది. దీని టేస్ట్ అనేది అయితే చాలా అయితే బాగుంటుంది. దీంట్లో కొంచెం జీలకర్ర అనేది వేసుకుందాము. జీలకర్ర కూడా వేసుకోండి, టేస్ట్ అనేది బాగుంటుంది. కొంచెమే వేసుకోండి, ఎక్కువైతే వేసుకోకండి. నేను చూపిస్తున్నాను చూడండి, అలాగైతే వేసుకోండి. వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి. తర్వాత మీరు మిక్సీ పట్టేసుకున్న తర్వాత టేస్ట్ చూసినప్పుడు తర్వాత మళ్ళీ కూడా వేసుకోండి. ఇలా అయితే గ్రైండ్ అయితే చేసుకుని పెట్టుకుని వేరే దాంట్లోకి అయితే వేసుకోండి. మరీ ఎక్కువ కాకుండా పలుసుగా కాకుండా ఇలా అయితే చేసుకోండి. ఒక గిన్నెలో వేసుకోండి ఇలాగా చూపించిన విధంగానే. దీంట్లోనే మనము జీలకర్ర అనేది కొంచెం అయితే వేసుకుందాం. దీంట్లోనే జీలకర్ర, కొంచెం చిటికెడ పసుపు కూడా వేసుకుందాం. పసుపు అనేది వేసుకుంటే టేస్ట్ అనేది కలర్ఫుల్గా అయితే మనము దోశ వేసేటప్పుడు కనిపిస్తుందండి. మీరు వేసుకోండి, కంపల్సరీ వేసుకోండి. ఇవన్నీ అయితే మనం గరిటెట్టు అయితే తిప్పేసుకుందాం. అలా తిప్పేసుకోండి. మళ్ళీ చూడండి నేను ఎలా చూపిస్తున్నానో అలా అయితే ఉండాలి పిండి. పలుసుగా అయిపోతే మళ్ళీ దోశలు అనేవి అయితే మనకి రావు. అలా అని గట్టిగా కూడా ఉండకూడదు. ఇలాగైతే ఉంటేనే మనకి దోశలు అనేవి పర్ఫెక్ట్గా అయితే వస్తాయి. ఇప్పుడు మనం కళాయి అయితే పెట్టుకుందాం. గ్యాస్ అయితే ఆన్ చేసేసుకుందాం. వేసుకున్న తర్వాత మనము ఇది వేడి చేసుకుని దీన్ని అయితే చిన్న క్లాత్ కానీ ఆనియన్ కానీ పెట్టి మరి తుడుచుకుందాం. నేనైతే క్లాత్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఇది బాగా ఎక్కిన తర్వాత మనము ఒక గరిటె పిండి అనేది తీసుకుని ఇలా అయితే దోశల కింద అయితే వేసుకుందాం. అలా అయితే వేసుకోవాలి. నేను అలా రౌండ్గా ఒక్కటి పిండి గట్టి పిండి అయితే సరిపోద్ది. అలా వేసుకున్న తర్వాత దీనికి పైన మనకు స్పైసెస్ అయితే వేసుకుందాము. నేనైతే క్యారెట్, పచ్చిమిర్చి, అల్లము, ఆనియన్స్ అయితే వేస్తున్నాను. కరివేపాకు వేసుకోవచ్చు, పుదీనా వేసుకోవచ్చు, కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం. ఇంట్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ అయితే మీరు వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత ఆయిల్ అనేది లైట్గా పైన కింద వేసుకుంటూ మనము కాల్చుకుందాము. కొంచెంగా వేసుకోవాలి ఆయిల్ అనేది సరిపడగానే. ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అలా పెట్టుకుని ఉంచుకుందాము. ఇప్పుడైతే మనము వేరే పక్కకి అయితే డన్ చేద్దాము. బాగా కాలింది కదండి. ఇప్పుడు వేరే పక్కకి అయితే తిప్పుకుందాం. చూడండి పర్ఫెక్ట్గా అయితే వచ్చింది కదా. మళ్ళీ 5 మినిట్స్ అయితే ఉంచుకుందాం. ఎందుకంటే పక్కనే అవన్నీ వేసాం కదా, అవి కూడా బాగా అయితే అవ్వాలి కదా, అందుకునండి. ఇప్పుడు మళ్ళీ వేరే పక్కకి అయితే తిప్పుకుందాం. అంతేనండి, చాలా సింపుల్ ప్రాసెస్లో చెప్పాను. మీరు తప్పకుండా మీరు ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు. ఇలా ఉంటేనే తింటారు. నాకైతే పర్ఫెక్ట్గా అయితే వచ్చింది. దీంట్లోకి చట్నీ అనేది, అల్లం చట్నీ అనేది చాలా అయితే బాగుంటుంది. నెక్స్ట్ అలాగే ఇంకొకటి మీకు చూపిస్తాను. దీంట్లో దోశలను అట్లు కింద కూడా వేసుకుందాం.
చాలామంది దోశలు వేసుకోరు. అట్టు కూడా చూపిస్తున్నాను చూడండి. 2 రకాల కింద వేసుకోవచ్చు. జస్ట్ అలా అంటే మనకి ఎక్కువ అవసరం లేదు. చాలామంది ఇంట్లో అట్లే వేసేసుకుంటారు. దీనికి మనం పైకి స్పైసెస్ కావాల్సి వేసుకుని ఇది మీకు చూపించేది అట్టు చూపిస్తున్నానండి. ముందైతే మీకు దోశ చూపించాను. పెసర అట్టు అంటారు కదా, అదండి. హోటల్లో అయితే ఎక్కువ ఇవి పెడతారు. పక్కకి అటు ఇటు కాల్చుకుంటూ ఆయిల్ వేసుకుని కాల్చుకోవాలండి. ఇది అట్టు అంటారు దీన్ని. అట్టు అయితే చూడండి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పక్కన కాల్చుకుంటూ ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. ఇది అట్టు అండి. అట్టు దోశ 2 మీకు చూపించాను. అదే పిండి అండి, ఏం పిండి వేయాల్సిన లేదు. చూడండి ఎంత పర్ఫెక్ట్గా అయితే వచ్చింది కదండి. దీంట్లోకి అల్లం చట్నీ అనేది చాలా అయితే బాగుంటుంది. చూడండి అల్లం చట్నీతో టేస్ట్ చేద్దాం. ఇప్పుడు ఎలా ఉందో మీకు చెప్తాను. దీనికి కాంబినేషన్ అల్లం చట్నీ బాగుంటుంది. టేస్ట్ చేసి చెప్తా. వావ్, చాలా అయితే బాగుందండి. చాలా టేస్టీగా యమ్మీగా ఉంది. పెసర దోశ అట్టుని తప్పకుండా రెడీ. వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్